వేదిక నిండుగా ఉంటుంది. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఆశ్రమానికి వచ్చామండి. చూస్తున్నారు కదా, ఈరోజు మంచిగా రాఖీ పండుగ అనమాట. అంటే ప్రతి చెల్లి ప్రతి అక్క అన్నయ్యకి రాఖీ కట్టి తన ప్రేమను పొందే రోజు. నిజంగా అది దేవుడిచ్చిన వరం అండి. అట్లాగే ఇదిగోండి నా సోదరులు చూస్తున్నారు కదా, ఎప్పుడు మనం ఉద్యోగాలు చేసుకుంటూనే ఉంటాము, మనం ఎన్నో చేస్తాం, కానీ మన కుటుంబాలను మనమే చూసుకుంటాం. కానీ ఇలాంటి ఆశ్రమాలకు కూడా మీరు సహాయం చేసినట్టయితే నిజంగా ఆ దేవుడికి సహాయం చేసినట్టేనండి. ఒక్కసారి ఆలోచించండి, ఈ పండగ ఎంత పవిత్రమైనదో, అన్నకి చెల్లికి అక్కకి తమ్ముడికి ఎంత పవిత్రమైనదో. ఈరోజు మనం ఆశ్రమాల్లోకి వచ్చి వీళ్ళ గురించి కనీసం సంవత్సరంలో ఒక 2 సార్లు 3 సార్లు అనండి, ఎక్కువ వద్దండి, మొత్తం పెట్టమని అంటలేదు. కానీ మీకు తోచినంత సహాయం కనీసం పండగలు వచ్చినప్పుడు అన్న మీరు సహాయం చేయండి. మరి నాకు తోచిన సహాయం నేను చేశాను. అట్లాగే 10 మంది చేస్తే వీళ్ళకి చాలా మరి మనం ఉపయోగపడిన వాళ్ళం అవుతామండి. దయచేసి సహాయం చేయండి. అందరికీ నమస్తే, జేబీఎం అండి. మరి నేను మెహర్ బాబా అని మీ అందరికీ చాలామందికి తెలిసిందేనంటే, ఈరోజు సొంతగా ఒక ఛానల్ నిర్వహించుకుంటున్నాను నేను, జేబీఎం సేవాదళం అని, మూక్ ప్రజాగళం అని. అదేవిధంగా మరి ఒక పేపర్లో కూడా చేస్తున్నానండి. మరి మేము సంవత్సరంలో కనీసం ఒక 4 నెలలకో 3 నెలలకో ఒకసారి ఇట్లా ఆశ్రమాలకు వచ్చి మేము మాకు తోసిన దాంట్లో మేము సహాయం చేస్తూనే ఉంటాం. అదేవిధంగా కంపల్సరీగా దీపావళి పండుగ వచ్చిందంటే మరి మన ఇళ్ళలో మనకు అందరూ ఇస్తూ ఉంటారండి. మరి మన నాన్నలు ఉంటారు, అమ్మలు ఉంటారు, అందరూ తీసుకొచ్చి ఇస్తాం, మనం కాల్చుకుంటాం. కానీ ఇక్కడ ఇటువంటి వారికి మరి ఎవరో రారు ఎవరు కాబట్టి మేము కంపల్సరీగా వీళ్ళ కోసము కొన్ని ఆశ్రమాలు మేము దీపావళి పండుగకి మరి స్వీట్లు మరి టపాసులతో వచ్చి మేము ఇస్తాము. అదేవిధంగా మేము 3 నెలలకి 4 నెలలకి మరి మాకు వచ్చినటువంటి సహాయం మేము చేస్తూనే ఉంటాం. కానీ ఈరోజు ఈ తిరువురులో చూస్తే మరి ఆశ్రమాలు చాలా ఎక్కువైపోయాయండి. ఇవాళ బ్రతుకు తెరువు కోసం వారి స్వలాభాల కోసమే కొన్ని ఆశ్రమాలు పెట్టడం జరుగుతుందండి. ఇవాళ మరి కొన్ని ఆశ్రమాల్లో పిల్లలు ఉండరు, కానీ ఎవరైనా బర్త్డేలకో లేకపోతే దేనికో మరి వాళ్ళు ప్రకటిస్తే ఇటువంటి ఆశ్రమాలు మాత్రం గుర్తురావండి ఎవరికి. ఎందుకంటే ఈ ఆశ్రమం నేను ఎప్పటి నుంచో ఉన్నాను, ఇంతకుముందు కూడా ఇది జ్యోతి ఆశ్రమం పేరు మీద ఇదే ప్లేస్లో ఇదే దీంట్లోనే నిలబడింది. అదేవిధంగా దానిలో ఉన్నటువంటి పార్ట్నర్ గారు మరి రవిచంద్ర గారు మరి ఆర్టీసీ దానిలో మరి ఉద్యోగం చేస్తూ మరి ఇప్పుడు మరి సార్ మరి రిటైర్మెంట్ అయించి చెప్తూ ఉన్నారు. ఈయన కుటుంబాన్ని పోషించుకోవాలా, మరి డ్యూటీని పోషించుకోవాలా, అదేవిధంగా మరి ఇంకా ఎన్ని బాధ్యతలు ఉన్నాయండి. ఇటువంటి ఇతనికి మరి ఎటు నుంచి కూడా సహాయం రాదండి. వాస్తవంగా అతను కష్టార్జితంలో కూడా పెట్టిన సందర్భాలు చాలా లేకపోలేదు. కాబట్టి మనం కంపల్సరీగా ఇటువంటి ఈ అమ్మ ఆశ్రమం అండి, ఇది మీకు అందరికీ చాలామంది తెలుసు. మరి అదేవిధంగా ఇక్కడ మరి మనం చూస్తూ ఉన్నాం దీనికి ఇల్లుని దీనికి కూడా రేట్లు పోయినాయి అని చెప్పేసి, అదేవిధంగా లోపల మరి వాళ్ళు తడుచుకుంటూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ దాతలు లేని వాళ్ళు చేరండి ఇవాళ. ఎందుకంటే పెద్దలు అంటారు డబ్బు ఉంటేనే డబ్బు వచ్చింది అంటారండి. అదేవిధంగా దాతలు ఇటువంటి పేద స్థాయిలో ఉన్నటువంటి మరి ఆశ్రమాలకి సహాయం చేయరు. ఏదో బతకడం కోసం వచ్చి వారి జేబులు నింపుకోవడం కోసం వచ్చి ఏదో తూతు మంత్రంగా పెట్టేటువంటి ఆశ్రమాలకి సహాయం చేస్తారు తప్ప ఇటువంటి ఆశ్రమాలు చేయరు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఇటువంటి ఇవాళ తిరువూరులో రానుగా 3 ఆశ్రమాలు ఉన్నాయి. మరి ఆశ్రమాల్లో ఆల్రెడీగా ఆ ఆశ్రమాలకు పొలిటికల్గా సపోర్టు ఉంది. అదేవిధంగా ఇవాళ మరి వీళ్ళు ఎటు పోలేని పరిస్థితి. కానీ కొన్ని ఆశ్రమాల్లో మరి ఆదివారం వస్తే సాయంత్రానికి మా మైకి పెట్టుకొని లేకపోతే తిరణాళ్ళు వస్తే తిరణాల్లో ఇటువంటి మరి అందుల్ని మరి వీళ్ళని తీసుకెళ్ళి మరి
వాళ్ళని మరి నా భాషలో అయితే దాన్ని అచ్చతెలుగులో భిక్షాటన అంటారండి. మరి అటువంటి వాటిలో కూడా వెళ్ళి కార్యక్రమాలు పెట్టి డబ్బు సందర్భాలు కూడా లేకపోలేదు. కానీ వీళ్ళు ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళని తీసుకెళ్లాలంటే ఒక నాయకుడు ఉండాలండి. మరి దీంట్లో ఉండదు ఒకే నాయకుడు. అదేవిధంగా మరి ఈయన గారు ఆర్టీసీలో జాబ్ ఎప్పుడు చేయాలా, ఎప్పుడు రావాలా, ఎప్పుడు తీసుకెళ్ళాలి వీళ్ళని. కాబట్టి ఈ ఆశ్రమానికి ఎటువంటి సహాయం లేదు కాబట్టి, పొలిటికల్ సపోర్ట్ కూడా లేదు కాబట్టి, మరి పొలిటికల్ నాయకులు కూడా మరి ఒకసారి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని మరి నేను మనవి చేస్తున్నానండి. ఈరోజు మాకు తోచిన సహాయాన్ని మేము చేస్తున్నాం ఈ రాఖీ పండుగ సందర్భంగా. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆశ్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రేకులే కానివ్వండి, లేకపోతే వీళ్ళకి ఆహారం రూపంగా కానివ్వండి, ఇంకా ఏదైనా సరే అనేక రూపాలుగా ఈ అమ్మ ఆశ్రమానికి మరి ఆర్థిక సహాయము వెళ్ళవేళ అందించాలని మా మూక్ ప్రజాగళం నుంచి మరి జై భీమ్ సేవాదళం భారత నుంచి కూడా మేము మనవి చేస్తున్నానండి. నమస్తే అండి, జై భీమ్. చూశారు కదండి, వీళ్ళు నా అన్నలు నా తమ్ముళ్ళు. ఎందుకంటున్నానంటే నిజంగా వాస్తవంగా నాకు కూడా ఎవరు లేరు. వీళ్ళని చూసినప్పుడు నాకు నిజంగా ఎక్కడ లేని సంతోషం. ఎందుకంటే అండి వీళ్ళు నా బంధువులు, నా అన్నలు, నా తమ్ముళ్ళని. కానీ దయచేసి మరి ఆశ్రమాలకి మీరు సహాయం చేస్తారని, ఇటువంటి వారికి ఆనందాన్ని కలుగజేస్తారని వేడుకుంటున్నానండి. మరి ఈరోజు మన అమ్మ ఆశ్రమానికి విచ్చేసి మరి రాఖీ పండుగ సందర్భంగా మరి మెహర్ బాబా గారు వారి సతీమణి మరి ఇక్కడికి విచ్చేసి మరి వారి జై భీమ్ మూక్ నాయక్ అనేటువంటి మన పేరుంది అంబేద్కర్ గారికి. వారి ఆశయాలనే వీరు ముందుకు తీసుకెళ్తూ జై భీమ్ దళంగా మరి జై భీమ్ ఛానల్ తరఫున మన ఆశ్రమానికి వచ్చారు. మరి అందరికీ కూడా మేడం గారు రాఖీలు కట్టారు. అలాగే మెహర్ బాబా గారు వాళ్ళేదో పండగ అని రావటం కాదు, ఎప్పుడు కూడా ఈ ఆశ్రమం ఎలా ఉంది ఏంటి అనేది ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారు. ఆయన భోజనాలు ఇస్తుంటారు, సరుకులు ఇస్తుంటారు. ఈ ఆశ్రమాన్ని వాళ్ళ కుటుంబంగా అడాప్ట్ చేసుకున్నట్టుగా మరి ఎప్పుడు కూడా చూస్తుంటారు. మరి కాబట్టి మాకు ఏ నిధులు కూడా లేవు. ఏ నిధులు లేనందున మరి నేను ఒక్కడనే అయిపోయాను. మీకు మేము ఉన్నామని చెప్పి వారు ముందుకు వచ్చి ఎప్పుడు కూడా అన్నీ చూస్తూ ఉంటారు. మరి వారికి ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈ అమ్మ ఆశ్రమంకి సపోర్టింగ్ లేరు ఎవరు, నేను ఒక్కడనే. మీకు మేము ఉన్నాము, మీకు ఏ ఇబ్బంది వచ్చినా చెప్పండి అనే పద్ధతిలో మరి మెహర్ బాబా గారు ఇవాళ ముందుకు వచ్చారు. ఎందుకంటే ముక్కుసూటిగా నిజాయితీగా మాట్లాడే వాళ్ళలో మరి తనొకరు. మరి అటువంటి అంబేద్కర్ ఆశయాలు ఉన్నటువంటి ఆ మహానుభావుడు మరి ఇటువంటి ఆశ్రమాలని తీసుకొని వీళ్ళంతా నా కుటుంబం అనే పేరుతో ఎప్పుడూ కూడా కనిపెట్టుకొని ఉంటున్నారు. ఇందా చెప్పారు మెహర్ బాబా గారు, పైన రేకులు ఒకటి వేయించాలండి. ఇవన్నీ పైన స్లాబ్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. వర్షం వస్తే ఫ్యాన్లోకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఈ ఆశ్రమానికి కాస్త డెవలప్మెంట్కి కానీ వీళ్ళకి చేయూతనియటానికి మరి ఆదరించేటటువంటి మరి ప్రతి ఒక్కరికి ఆదరించాలని కోరుకుంటున్నాను. మరి మెహర్ బాబా గారు కూడా రికమెండేషన్ చేసి ఎవరన్నా దాతలు ఉంటే అవి బాగు చేయించే పరిస్థితిలో చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మెహర్ బాబా గారికి, వారి సతీమణి మెహర్ బాబా దంపతులకు ప్రత్యేక అభినందనలు. భగవంతుడు వారిని ఆయురారోగ్య ఐశ్వర్యాలు, ఆర్థిక పరిపుష్టి, వారి దగ్గర ఇంకోళ్ళకి పెట్టే స్తోమత భగవంతుడు ఇచ్చినప్పుడు ఇటువంటి వాళ్ళనే చూస్తారు ఆయన. ఎందుకంటే నలుగురు చుట్టాలను పిలిచి భోజనాలు పెడదామనో లేకపోతే అట్టాసంగా ఉందామనో ఉండరు, సింపుల్గా ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఆదరణ లేని వారిని చూసే మనస్తత్వం ఆయనకు ఉంది. కాబట్టి భగవంతుడు ఆరోగ్యం ఆర్థికం రెండు వారికే సమకూర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నాను.